మనం ఇదివరకు జ్ఞానం ఉన్నోడికి గౌరవించేది భారతదేశం. జ్ఞానం ఉన్నోడికి గౌరవాన్ని ఇచ్చే భారతదేశం బ్రిటిష్ పాలన వల్ల, బ్రిటిష్ ఎడ్యుకేషన్ వల్ల డబ్బు ఉన్నోడికి గౌరవం ఇచ్చే పరిస్థితికి దిగజారిపోయింది. ఎదిగిందన్నా నేను, ఇట్స్ నాట్ డెవలప్మెంట్, దిగజారిపోయింది. దిగజారిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి పైకి స్థానంలో పెట్టాలి. వీ షుడ్ రెస్పెక్ట్ ద పీపుల్ హూ హ్యావ్ ద కరేజ్ అండ్ కల్చర్ అండ్ డిగ్నిటీ. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే న్యాయాన్ని, ధర్మాన్ని ఉండేవాడిని, జ్ఞానం ఉన్నవాడిని మనం గౌరవించాలి. అంటే దానికి నడుం బిగించింది పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చా అండి? 100%. నేను చెప్తున్నది కాదండి, యావత్ ప్రపంచం నుంచి నాకు ఎక్కడెక్కడి నుంచి మెసేజ్లు వస్తున్నాయి, ఎంత పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఒకప్పుడు పవన్ కళ్యాణ్కి ఏమి తెలియదు అన్న వాళ్ళు అసలు పవన్ కళ్యాణ్లో ఇంత ఉందా, మీరు అప్పటి నుంచి చెప్తున్నారు, మీరు నమ్మలేదు, ఇంత ఉందా, అమ్మో అని. అంటే నాకు ఆయనకున్న పరిచయం 2000 నుంచి చూస్తే హీఈస్ లైక్ దిస్. అప్పుడు కూడా ఇప్పుడేం మార్పు వచ్చేసిందని నేను అనుకోవడం లేదు. సేమ్ ఐడియాలజీ ఉండేదండి అప్పుడు కూడా. 100% అలాగే ఉన్నాడు. నాకేం మార్పు నేను చూడాల. నేను ఆయనతో 20 ఏళ్ళు ప్రయాణం చేశాను. 20 ఏళ్ళ ప్రయాణంలో నాకు మార్పు ఎక్కడే కనపడాల. హీ ఈజ్ అంటే మచ్ లార్జర్ అండ్ వైడర్. వసుదైక కుటుంబం మొత్తం, నేను విశ్వనరుణ్ణి, మొత్తం విశ్వం అంతా నా పరిధి అన్న పద్ధతిలో ఉన్నాడు ఆయన. మనం ఏం చేస్తున్నాం అంటే ఒక పార్టీ పెట్టలేదు, రాకపోతే 2 చోట్ల గెలలేదు. ఈ గెలుపు అసలు ఆయన కానే కాదు. ఈ ఈజ్ కమ్ హియర్ టు బ్రింగ్ చేంజ్. ఓకే, అంటే గెలుపోవటములకు అతీతంగా ఆయన పనిచేయడానికి ఇక్కడికి వచ్చారు, అంతే కదండి? ఒక కారణ జన్ముడు అండి నేను చెప్తాను. ఎందుకంటే ఒక 1000 ఏళ్ళకో 1500 సంవత్సరాలకో ఒక కారణ జన్ములు పుడతారు. అలాంటి కారణ జన్ముడు ఆయన, మామూలుడు కాదు సార్. ఇప్పుడు చాలామంది అంటే మీలాంటి నాయకులు కావచ్చు, కొంతమంది ఈ మధ్య ఒక స్వామీజీ వారిని కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన కూడా ఇదే మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు అని. అంటే అది అభిమానంతో అంటుందా, నిజంగా ఫ్యాక్ట్ అదేనంటారా? ఫ్యాక్ట్ అదేనండి. ఇది బేసిక్గా జరుగుతున్నది ఏంటంటే, ఇంతమంది ఆయన వెనకతల ఆయన చెప్పాడు, నేను నటుడిని అవుదాం అనుకొని రాలేదు, నటుడిని అయ్యాను, నాకు అంత స్థానం వచ్చింది, నేను ఆశించలేదు, వచ్చింది. నేను రాజకీయాల్లో ఏదో మార్పు తీసుకొద్దామని వచ్చాను కానీ అధికారం గురించి రాలేదు. ఇవాళ నేను డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చున్నాను. ఎవరు అడిగారు, సార్ మీరు సీఎం అవుతారా అంటే, ఏం అవ్వాలనేది భగవంతుడు, నాకు పనే చేయడం నా పని. భగవద్గీతలో చెప్పినట్టు ఐ కీప్ ఆన్ డూయింగ్ మై వర్క్. ఎక్కడ ఉంటానో నాకేం తెలుసు అన్నది. మీకు ఇక్కడ ఒకటి చెప్పాలండి, ఒక 130 సంవత్సరాల క్రితం చికాగోలో స్వామి వివేకానంద ఒకటి చెప్పారు, నేను హిందువుని, నా మతం హిందూ మతం అని. అది యాక్చువల్గా వరల్డ్ రిలీజియస్ కాన్ఫరెన్స్, అది ప్రపంచ రిలీజియస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడిన మాట, నేను హిందువుని, హిందూ మతం అన్ని ధర్మాలని, అన్ని మతాలని గౌరవిస్తుంది, అన్ని మతాల తాలూకా ఎగ్జిస్టెన్స్ని, అన్ని మతాల తాలూకా ఉనికిని కానీ ప్రాధాన్యతని కానీ పూర్తిగా గుర్తిస్తుంది. ఒక ఇస్లాం వచ్చి ఓన్లీ అల్లాహ్ దేవుడు అంటాడు, అలాగే బాబు అల్లాహ్ దేవుడు, అల్లాహకి కూడా దవనం పెడతాం, మన ధర్మం వదలం. ఇంకొకరు వస్తారు జీసస్ దేవుడు అంటాడు, సరే జీసస్ దేవుడు దండం పెడతాం, యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే నమ్మకమే దేవుడు. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఏ మార్గం దాని నుంచి వచ్చినా నా దగ్గరికి వస్తావని. హిందువులు ఆలోచించేది ఏంటంటే, ఎవరు ఏ మతం తీసుకున్నా భగవంతుడి దగ్గరికి వెళ్తారు. ఆయన అల్లాహ్ భగవంతుడు అనుకుంటున్నాడు, నేను అల్లాహ్ కృష్ణుడు అనుకుంటాను, కాబట్టి అటే వెళ్తున్నాడు, పర్వాలేదని చెప్పి దండం పెట్టి వదిలేస్తాం. కానీ ఈ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ గురించి 130 ఏళ్ళ క్రితం చెప్పారు. ఇప్పుడు ఈరోజు మొన్న జరిగిన దాని సమావేశం గురించి అడుగుతున్న కాన్ఫ్లిక్ట్స్ గురించి సమాధానం స్వామి వివేకానంద గారు 130 ఏళ్ళ క్రితం చెప్పారు. ఏం చెప్పారు సార్? ఏం చెప్పారంటే, నేను ఒక కథ చెప్తాను, కూపస్థ మండకం అంటే ఒక నూతిలో ఉన్న కప్ప గురించి చెప్తాను. ఒక నూతిలో ఉన్న కప్ప, ఆ నుయ్యే ప్రపంచం, అదే బ్రహ్మాండమైన సాగరం, ఇంతకంటే పెద్దది అసలు ప్రపంచంలో ఉండదు అనుకుని పెరిగింది, బాగా విశ్వాసంతో పెరిగింది. అది దాని దగ్గరికి సముద్రం నుంచి ఒక కప్ప వచ్చి, ఇది నువ్వు చూస్తున్న చాలా చిన్నది, అక్కడ సముద్రం ఉంది, చాలా విశాలమైనది, పెద్దది అని చెప్పింది. చెప్తే దాన్ని ఆ కప్ప నమ్మకుండా ఇంకో 4 కప్పలు కలిసి ఈ కప్పని తగిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో అది పరిస్థితి. నేను మొత్తం అన్ని నూతులతో కలిపి ఉన్న పెద్ద వనరు నాది అని నేను అనుకుంటున్నాను, హిందూ సమాజం అని. ఒక క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు వాళ్ళ సమాజాన్ని చూసి వాళ్ళు అది అంటున్నారు, ఇస్లాం ఉన్న వాళ్ళు ఇలా అంటున్నారు. అన్నిటికంటే అతీతం సనాతన అంటే ఏంటంటే, సనాతన అంటే ఏదైతే బిగినింగ్ ఉందో దానికంటే ముందుది అని. సో సనాతన ధర్మాన్ని మించింది లేదంటే. ఇంకోటి ఏంటంటే, సనాతన ధర్మం అనేది ఒక రిజిడ్ ధర్మం కాదండి, ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మం అంటే అప్పుడులాగా రిజిడ్ ధర్మం కాదు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, చెగువేరా దగ్గర నుంచి మనువాదంకి వెళ్ళిపోతున్నారు, మానవతావాదం నుంచి మనువాదం. అసలు మనువాదం అంటే ఏంటో ఒకసారి మీరు తర్వాత చూడండి. ఎందుకంటే ఈ 200 సంవత్సరాలు మనువాదం గురించి క్రిస్టియన్స్ రాకపోతే మిగతా వాళ్ళు చెప్పింది మీరు విన్నారు. అసలు రియల్ మను ఎవరు, వాళ్ళు ఏం చేశాడు అనేది ఒకసారి మీరు తర్వాత చదివితే మీకు తెలుస్తుంది అతను ఎంత జ్ఞాని, ఎంత ఆలోచనతో చేశాడని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ వర్ణ వ్యవస్థ గురించి కూడా చాలామంది తిడతారండి. వర్ణం అన్నది మనం చేసిన
పనిని బట్టి ఇవ్వాలి, అంతేగాని జన్మను బట్టి కాదు అనేది ఇచ్చారు. కానీ అది దాన్ని పూర్తిగా బేసిక్ దాన్ని తీసి పక్కన పెట్టేసి బై బర్తే వర్ణం కింద తీసుకొస్తున్నాం. ఇది తప్పు. ఇప్పుడు ఎవరైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్ దళితుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఉన్నతమైన అంటే బ్రాహ్మడు దళితుడు అని కాదని అక్కడ తెలుగు 4 వర్ణాలు దాన్ని విభజించినప్పుడు మనం చూసి ఒక బ్రహ్మాండమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నీచ నికృష్టమైన పనులు చేస్తున్న వాళ్ళంతా శూద్రులే, శూద్ర కులంలో పుట్టి మంచి పనులు చేస్తున్న వాళ్ళంతా బ్రాహ్మలే. ఇది మనకి చతుర్వర్ణ వ్యవస్థ చెప్పింది. కానీ దాంట్లో కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలను సరిదిద్ది మన సనాతన ధర్మం వైపు అంటే బేసిక్ ఏంటంటే అస్పృశ్యత అనేది ఉండకూడదు, భవిష్యత్తులో కూడా ఉండకూడదు, అందరికీ ఈక్వాలిటీ అనేది ఉండాలి, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఫ్రీగా ఉండాలి ప్రపంచంలో ఎక్కడైనా సరే. ఇటువంటి అన్ని చాలా ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ముందుకు వస్తాయి. నేను ఆ పవన్ కళ్యాణ్ గారిని ఒక రాష్ట్ర నాయకుడిగానో, ఒక ఉప ముఖ్యమంత్రిగానో, ఒక పార్టీ అధ్యక్షుడిగానో చూడొద్దు. ఈ దేశంలో ధర్మాన్ని, ఈ ప్రపంచంలో హిందూయిజాన్ని నిలబెట్టడానికి ఎవాకెంట్ చేయడానికి వచ్చిన మరో వివేకానందులా నేను భావిస్తున్నాను. సార్ ఇదే మాట చాలామంది అంటూ ఉన్నారు. అంటే ఈ మధ్య కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని దక్షిణాది యోగి ఆదిత్యనాథ్ గారితో పోలుస్తున్నారు. అంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఎలాగైతే ఉత్తరాదికి ఉన్నారో అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దక్షిణాదికి ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు హిందూవాదాన్ని ఇలా అని అంటూ ఉన్నారు. అంటే దీని ద్వారా అంటే యాక్చువల్గా ఒక పార్టీ అనేది అన్ని మతాలు అన్ని కులాల సమీకరణాలతో సాగుతూ ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఎత్తుకోవడం వలన హిందువులకి దగ్గర అవుతూ ఉన్నారు, అంతవరకు ఓకే కాదని అన్ను. కానీ క్రిస్టియన్స్కి కానీ ముస్లింలకు కానీ ఇలాంటి ఇతర మతాలకి వాటికి కొంచెం దూరం అవుతున్నారు అని కూడా వినిపిస్తూ ఉందండి. దాన్ని ఏ విధంగా అంటే ఒక రాజకీయ నాయకుడిగా ఒక పార్టీని నడిపేటప్పుడు బ్యాలెన్స్ చేయాల్సి వచ్చేటప్పుడు ఆయన ఏ విధంగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టింది రాజకీయ పార్టీ కాదండి. ఒక ప్రస్థానం రాజకీయంగా కనబడినా అక్కడ అది ప్రారంభించారు. బేసిక్గా రాజకీయ ప్రస్థానం అనడానికి లేదు, రాజకీయాల్లో మార్పు తేవాలి. ఆయన ప్రధానమైన ఆలోచన ఏంటంటే రాజకీయాల్లో మార్పు రావాలి. రాజకీయాలు అంటే ఇప్పుడు జగదీష్ ఉన్నాడు, జగదీష్కి ఎమ్మెల్యే టికెట్ ఆడికి 50 కోట్లు లేవు, ఎమ్మెల్యే టికెట్ లేదు. కానీ ఇదివరకు బాటం శ్రీరామూర్తి గారు 5,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. అంటే ప్రజలు పరిస్థితిని ఏమవుతుందంటే మనం తీసుకొచ్చి డబ్బున్న వాళ్ళని రాజకీయాల్లో తీసుకొచ్చి క్రిమినల్స్ దగ్గర డబ్బు ఉంది, ఆ క్రిమినల్స్ రాజకీయాల్లోకి వచ్చి మొత్తం పాలిటిక్స్ని క్రిమినలైజ్ చేశారు. ఈ పాలిటిక్స్ని డీక్రిమినలైజ్ చేసేది అనేది చిన్న పని కాదు. దానికి సర్జరీ, మీరు మీ దగ్గరలో తప్పు మనుషులు వస్తున్నారు కదా అంటే సర్జరీ చేయడానికి కత్తి అవసరం అని చెప్పి ఇదివరకు ఎప్పుడో సుష్మా స్వరాజ్ గారు భగత్ హెచ్కేఎల్ భగత్ సుష్మా స్వరాజ్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు, మీ దగ్గర ఉన్న చెడ్డోళ్ళందరినీ పంపించేయండి అంటే మీరు గుండాలను పంపిస్తే కాపలాగా మమ్మల్ని కాపలు కోసుకోవడం మా దగ్గర కొంతమంది ఉండాలి కదా అని. కాబట్టి ఇదేమంటే కత్తులు అన్నీ ఉంటాయండి, సర్జరీ చేయడానికి కత్తులు వాడతాం, మర్డర్లు చేయడానికి వాడడం. మా దగ్గర కత్తులు ఉంటాయి, చెప్తున్నాం కదా. డెఫినెట్గా మా దగ్గర బలమైన నాయకులు, ఇంకా బలమైన నాయకులు చాలామంది వస్తారు. వచ్చి వాళ్ళని మార్చి వాళ్ళని మనం సర్జరీ చేయడానికి వాడతాం తప్ప వాళ్ళని మళ్ళీ కత్తులు పట్టుకుని పొడిచే సంస్కృతి తీసుకెళ్ళాం. అంటే కాదు సార్, అంటే మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే మా పార్టీలో కూడా కొంతమంది అంటే ఏదైతే చెడ్డ పనులు లేకపోతే ఒక నెగిటివ్ ఇమేజ్ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పడమా మీ ఉద్దేశం? నెగిటివ్ ఇమేజ్ ఉండాలనే కాదండి, నెగిటివ్ ఇమేజ్ ఉన్న వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు. టెక్నికల్గా చెప్తే మనలో కూడా ఒక సైతాన్ ఉంటాడు, వాడిని పడుకోబెట్టి మన మంచివాడిని లేపాలి. అది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి పార్టీలో ఉంటారు. అది నేను అందు గురించే నేను మిగతా పార్టీ వాళ్ళని చెడ్డోళ్ళు అని అన్నాను. నేను నార్మల్గా మీరు ఎప్పుడైనా చూస్తే బీజేపీ వాళ్ళంతా చెడ్డోళ్ళు, టీడీపీ వాళ్ళు చెడ్డోళ్ళు, వైసీపీ వాళ్ళు చెడ్డోళ్ళు నేను ఎప్పుడు అనలా. ఎప్పుడైనా ఒకరిద్దరు వ్యక్తులు ఉంటారు ప్రతి దాంట్లో. కానీ అలాగే మతాలలాగే పార్టీలు కూడా మంచి ఉద్దేశంతో పార్టీ స్టార్ట్ చేస్తారు. కానీ ఆ చేతుల నుంచి దాటిపోతాయి, కొంతమంది వచ్చి చేరిపోతారు. చేరిపోయిన తర్వాత ఇంకా కంట్రోల్ తప్పిపోతాయి. ఇప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ చేద్దాం అనుకున్నా చేయని పరిస్థితి ఉంటుంది. అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుస్తుంటాయి. అది నేను పార్టీ నుంచి మానేసి రావడానికి నేను అఫీషియల్గా ఒక కాగితం లెటర్ రాసి ఇచ్చి వచ్చాను. ఇది వైఎస్ఆర్సీపీ అనేది ఒకటి ఫార్మ్ అవుతుంది. మన రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా దానికి సహకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని చంపేస్తున్నారు, దీన్ని రక్షించండి. రక్షించడానికి ఏం చేయాలో ఇచ్చాను. అది తీసి పక్కన పడేసి ఎవరికి ఇచ్చారండి? రాహుల్ గాంధీ గారికి ఇచ్చారా? అది అందుకంటే అప్పుడు ఇక్కడ హెడ్ ఒకటి కేరళలో ఉంటే ఆయనకు తీసుకెళ్ళి ఇచ్చాం. ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్ చెప్పాం. అయిన తర్వాత ఏమైందంటే నేను అందరితో మాట్లాడాను, వాళ్ళెవరూ మారరు, వాళ్ళందరూ మన పార్టీలో ఉంటారు, వాళ్ళు చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. చివరికి ఏమైంది? బేసిక్ థింగ్ ఏంటంటే ఒక పార్టీ అనేది మంచి ఉద్దేశంతో ఉంటుంది, కానీ పార్టీలో చెడు ఉద్దేశంతో మనుషులు చేరుతారు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రజలది, నాయకులది కాదు. చాలామంది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి సార్ మా నియోజకవర్గంలో సరిగ్గా చేయడం లేదు సార్ అంటారు. మీ నియోజకవర్గంలో మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత మీది, నాది కాదు. నేను మొత్తం ప్రపంచం గురించి ఆలోచిస్తున్నాను, నన్ను దయచేసి ఆ చిన్న దాంట్లోకి నన్ను లాక్కండి అని పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా సైలెంట్గా ఉంటారు. చాలామందికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవడం లేదు, ఆయన పార్టీ
ఆయన పార్టీ కాదు, ఆయన దేశం, ఆయన ప్రపంచం. మొత్తం అందరూ కలిసి మళ్ళీ పార్టీలో కూడా మనకు వస్తారు. ఇప్పుడు ఈ రోజు చూడండి, ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఒక చిన్న లెవెల్ నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకు వెనకతలో ఒక 500 మంది కార్యకర్తలు ఉన్నారనుకోండి, వీళ్ళు పట్టించుకోలేదని బాధపడతారు. ఒక నియోజకవర్గంలో 3 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఆయన 3 లక్షల మంది ప్రజల్ని కన్వర్ట్ చేశాడు. మీరు 500కి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చేయక్కర్లా, ఒక రోజులో ఒక మాటతో కన్వర్ట్ చేసి పారేశాడు. సో అంత కెపాసిటీ ఉన్న మనిషి. ఆ కెపాసిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే చిత్తశుద్ధి నుంచి వస్తుంది. ప్రజలు నమ్ముతున్నారంటే, నేను ఇందాక ఎందుకు చెప్పానంటే దైవం ఆయన ద్వారా చేయించుకుంటుందని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అక్కడ ఏదో పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతుంటే, నేను కాదు వెంకటరామూర్తి గొప్ప, ఆయన వల్ల నేను ఇక్కడ ఉన్నాను, అది గుర్తుపెట్టుకోండి, మన మతం గొప్ప, మన ధర్మం గొప్ప అనేది చెప్పుకొని వచ్చాడు ఆయన. సనాతన ధర్మంలో ఇంకోటండి, ఇతర మతాలను ద్వేషించమని కానీ మన మతాన్ని వ్యాప్తి చేయమని కానీ కూడా లేదు. ఎవరు ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు అని సనాతన ధర్మం. ఏ ధర్మాన్ని ఫాలో అయినా చేరేది అదే అన్నది. అవును. అంటే ఇక్కడ మనకి చూడాలి, తిరుపతి నుంచే ఈ డిక్లరేషన్ ఎందుకు ఇచ్చారో అని చాలామంది ఎక్స్ప్రెస్ చేశారు. ఎందుకు తిరుపతి అని. మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయికి డిక్లరేషన్ ఇచ్చి పక్కన కూర్చొని సంతకం పెట్టించారు, డిక్లరేషన్ ఇచ్చారు. అంటే ఆ విషయంలో నేను ఒకటి అడగాలి సార్, అంటే మీరు చెప్పకముందే అడుగుతాను. యాక్చువల్గా దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళబోతున్నారు అని చాలాసార్లు వినిపించింది. అప్పట్లో వాదోపవాదాలు కూడా జరిగాయి. అక్కడ మా అధికారులు అందరం మేము డిక్లరేషన్ అడుగుతామని వాళ్ళు అన్నారు, అంటే పద్ధతి ప్రకారం అడుగుతామన్నారు. వీళ్ళు ఏంటంటే వైఎస్ కొడుకుగా నేను ఉన్నాను కాబట్టి డిక్లరేషన్ ఇచ్చే అవసరమే లేదన్నట్టు వీళ్ళు మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అండ్ వాళ్ళ నాయకులు మాట్లాడారు. దాన్ని కౌంటర్ చేయడానికి, ఆయన చేసింది తప్పు అని చెప్పడానికే పవన్ గారు ఈ స్టెప్ తీసుకున్నారా? వాళ్ళ పిల్లల చేత డిక్లరేషన్ ఇప్పించారా? చేసింది తప్పు అని కాదండి. ఎవరైనా సరే దేవుడు ముందు సమానమే. ఒక దేవాలయంలో కొన్ని నియమాలు పెడతారు. ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత కొన్ని ఆగమ శాస్త్ర ప్రకారంగా కొన్ని నియమాలు పెడతారు. కొన్ని దేవస్థానాలకు వెళ్తే చొక్కా వేసుకొని వెళ్ళకూడదు, అంటే నేను సీఎంని కాబట్టి చొక్కా వేసుకెళ్తానంటే కుదురుతుంది. కొన్ని దేవాలయాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం అంటే వాళ్ళు మిగతా వాళ్ళు వెళ్ళలేదు. ఇందిరాగాంధీ గారు అందరూ గౌరవించి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కూడా కాదు, మాజీ ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి ఉండిపోయింది. కాబట్టి ఇక్కడ దేవాలయాల్లో నియమాలు ఎందుకు పెట్టారనేది అది ధర్మానికి, ఆ దైవానికి, ఆ మతానికి సంబంధించిన విషయం. దానికి కోర్టు పరిధి కాదు అది. సో కాబట్టి కోర్టులు కూడా ఏమవుతుంటే పరిధి దాటి ఒక్కోసారి వెళ్తుంటాయి. అది 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 చాలా తప్పు. ఎందుకంటే మొన్న పవన్ గారు ఇదే మాట ఎక్స్ప్రెస్ చేసినట్టున్నారు కదండి. అంటే సుప్రీంకోర్టు కూడా, అంటే కోర్టులు కూడా సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, అన్యమతస్తులకే సపోర్ట్ చేస్తున్నాయి అన్నట్టు కూడా మాట్లాడినట్టు గుర్తు నాకు. అంటే ఏమో ఒకవేళ నేను మాట్లాడిన తప్పు అయితే క్షమించండి. చాలా ఓపెన్గా చెప్పారు ఆయన. కోర్టులు కూడా, ప్రజలు కూడా అన్య మతానికి అన్యాయం జరిగితే రియాక్ట్ అయినంత ఫాస్ట్గా హిందూ మతానికి అన్యాయం జరిగితే రియాక్ట్ అవ్వడం లేదు. ఈ లడ్డు వివాదం కేవలం ప్రసాదం వివాదం కాదు. మీకు ఈ దేంట్లో చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి దేవుడికి ఒక నియమం ఉంటుందండి. అయ్యప్ప అంటే ఇన్నాళ్ళ దీక్ష, చెప్పులు లేకుండా ఉండాలి, ఇన్నాళ్ళ మీద పడుకోవాలి, లిక్కర్ గేటుకి నాన్ వెజిటేరియన్ తినకూడదు, నడుచుకొని వెళ్ళాలి, నెత్తి మీద ముడి పెట్టుకొని వెళ్ళాలి. ఇవన్నీ ఏంటంటే మనిషిని టు బ్రింగ్ ఇట్ డౌన్, ఆహారాన్ని తగ్గించి నేను నిమిత్త మాత్రమే అన్న లెవెల్కి మనిషిని తీసుకెళ్ళే ప్రక్రియ. ఈ ప్రక్రియలో మార్పు చేస్తానంటే కుదరదు. అది ఆ దేవుడి ప్రక్రియ, అది పెట్టింది. తిరుమల దేవస్థానంలో ఆ కొండ మీద ఎందుకు పెట్టారంటే కొండ మెట్లు నడిసే ఎక్కాలి. నార్మల్గా అంటే వాళ్ళు పెట్టిన శాస్త్రం ప్రకారంగా కొండ మెట్లు నడిసే ఎక్కాలి. ఇన్ని మెట్లు నడిసి ఎక్కడం వల్ల శరీరంలో ఉన్న చాలా రోగాలు తగ్గిపోతాయి. మీకు శరీరానికి శక్తి పుంజుకుంటుంది. అక్కడక్కడ ఆగాలి, ఎవరైనా పెట్టిన తినాలి అని చేస్తారు. కానీ నెక్స్ట్ ఏంటంటే ఆ శక్తి ఇంకోటి, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రసాదం, మీకు ఇచ్చే ప్రసాదం కూడా, ప్రసాదంలో అత్యంత అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. అది ప్రసాదం తినడం వల్ల, ఇప్పుడు మీకు ఎక్కడం వల్ల సగం వరకు క్యూర్ అయిపోతాయి. ప్రసాదంతో మానసికంగా, శారీరకంగా కూడా ఇంకా శాంతి లభిస్తుంది. దాంట్లో వాడి పదార్థాలు, అటువంటి పదార్థాలు పెట్టి ఇవి పెట్టడం వల్ల ఏమంటే అది తినడం వల్ల వాళ్ళకి సకాల రోగాలు బాగుపడిపోతాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గంగలో నీరు తాగితే 70 రకాల వ్యాధులు నయమవుతాయని చెప్పి రీసెర్చ్ చేసి ఉన్నారు అమెరికాలో. ఆ రీసెర్చ్ పేపర్ ప్రొఫెసర్ జీడి అగర్వాల్ అని చెప్పేసి ఆయన చూసిన తర్వాత, ప్రపంచంలో ఎందుకు గంగ అనేది గొప్పది అంటే, ఓన్లీ గంగలోనే 70 రకాల రోగాలు నయమయ్యే ఔషధం ఉంది. ఎందుకు గోవు మంచిది అంటే, గోవు కూడా వెనకతల గుంపు ఉన్న గోవు, అది మన ఇండియన్ గోవు, దేశీ గోవు ఎందుకు మంచిది అంటే, దేశీ గోవు యూరిన్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, అంటే మన క్యాన్సర్ నివారకమైనది. దేశీ గోవు తాలూకా పేడలోనే క్రిమి నివారణ ఉన్నాయి, పాలలోనే ఔషధ గుణాలు ఉన్నాయి, మీకు మీ ఆయుష్ పెరిగేది, అన్ని జ్ఞానం పెరిగేది ఉన్నాయి. ఇవన్నీ మిగతా వాటిలో లేవు. అది శాస్త్రం. అది
యాక్చువల్గా కొత్త ఇంటికి గృహప్రవేశం చేసినప్పుడు ఆవుని తీసుకుని వచ్చి ఆవు అక్కడ ఆ పేడ వేసేటట్టు లేకపోతే అది చేసేటట్టు చేస్తారు కదా. మన పురాతనంగా ఏం చెప్పారంటే వాళ్ళు ఎన్ని ఆవులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఎన్ని చెప్పకుండా మనం ఎక్కడి నుంచైనా వస్తే కాలు కడుక్కొని రమ్మన్నాం, ఎవరికైనా వస్తే నమస్కారం పెట్టమన్నాం. ఇది మన సనాతనం. మనం సెకండ్లు హాయిలు కిస్సులు అన్నీ చేస్తున్నాం. ఇప్పుడు జబ్బు వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ నమస్కారం పెడుతున్నాం. సో కాబట్టి ఏంటంటే మనకి సనాతన ధర్మమే శరణ్యం, అధునాతనం కాస్త సనాతనం వైపు వెళ్తూ ఉంది. ధర్మమే శరణ్యం. సనాతన ధర్మం ఏం చెప్తుందంటే తిరుపతిలో ప్రతి రోడ్డు కార్నర్లో కానీ ప్రతి మెట్టు మీద కానీ రాసినది ధర్మో రక్షిత రక్షిత వృక్షో రక్షిత రక్షిత అని 2. ఇవి ఏంటంటే తారక మంత్రాలు. ప్రపంచంలో ఉన్న గ్లోబల్ వార్మింగ్ తగ్గాలన్నా, ప్రపంచంలో ఉన్న క్రైసిస్, ఈరోజు ఉన్న క్రైసిస్లు అన్నీ తగ్గాలంటే ఒకే ఒకటి ధర్మం. ధర్మాన్ని కానీ పాటిస్తే యుద్ధాలే జరగవు. మీకు ఆర్మీ మీద ఖర్చు పెట్టిన డబ్బు అంతా ఆరోగ్యం మీద ఖర్చు పెడుతుంది, ఆటోమేటిక్గా అన్ని దేశాలు బాగుపడిపోతాయి. మహాభారతంలో దుర్యోధనుడు ధర్మం పాటించలేదు కాబట్టి కురుక్షేత్రం నడిచింది, అంతే కదండి. వృక్షాలకు విషయంకి వచ్చేసరికి వృక్షాలు పెంచారనుకోండి, బ్రహ్మాండమైన ఆక్సిజన్ వచ్చి అసలు రోగాలు బారిన పడరు. ఆకాశం కూడా వాతావరణం కూడా చల్లబడుతుంది, మంచి వర్షాలు సమయం పరంగా పడతాయి, బ్రహ్మాండంగా ఉంటుంది. సో ప్రపంచం మొత్తంలో ఉన్న అన్ని సమస్యలకి మూలం తిరుమతి కొండల మీద మెట్ల మీద రాసి పెట్టేశారు. అదొక ఫార్ములా.